ఇంకా చేస్తున్నాం మంచి సినిమాలు. ఈ ఇయర్ దగ్గర దగ్గర 10 ప్రాజెక్టులు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత ఇప్పుడు సాయిధరం తేజ్ సినిమా, చాలా మంచి సినిమా చేస్తున్నాం. మన హనుమాన్ ప్రొడ్యూసర్స్ది, కొత్త డైరెక్టర్ అబ్బాయి, చాలా బాగా వస్తుంది. అలాగే నాగశౌర్య అబ్బాయితో ఒక సినిమా చేస్తున్నాం, అది మంచి సినిమా. మన కోర్ట్ అని ప్రియదర్శి హీరోగా చేస్తున్నాడు, నాని గారు ప్రొడ్యూసర్, నాని. అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ వదిల నాని సినిమా కానీ, అనిల్ రావుపూడి చిరంజీవి గారి సినిమా కానీ, ఇవన్నీ మంచి వేషాలు ఆల్రెడీ అనుకుంటున్నారు. ఇవి కాకుండా కన్నడలో ఒక 2 బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సత్య సన్ ఆఫ్ హరిశ్చంద్ర అని, రంగితరంగా అని పెద్ద హిట్, అక్కడ ఆస్కర్స్ కూడా వెళ్ళింది. అది నేషనల్ అవార్డు మిస్ అయ్యాను. దానికి మిస్ అయ్యాను నేషనల్ అవార్డు, ప్రస్థానానికి మిస్ అయ్యాను. మిగతా అన్ని అవార్డులు తీసుకున్నాను, స్టేట్ అవార్డులు, నంది అవార్డులు, సైమాలు, ఫిల్మ్ఫేర్లు, ఐఫాలు, అన్ని అవార్డులు వచ్చాయి. ఒక్క నేషనల్ అవార్డు ప్రస్థానం ఎక్స్పెక్ట్ చేసాం, వెళ్ళింది. లాస్ట్ వరకు ఉన్నాము, కానీ మనకంటే బెటర్ యాక్టర్కి వెళ్ళింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఆల్సో. సో ఇది కాకుండా సత్య సన్ ఆఫ్ హరిశ్చంద్ర, చౌకీదార్ అని, అది కూడా చాలా మంచి సినిమా, ఫాదర్ అండ్ సన్. ఇప్పుడు ఇంకోటి ఏమైపోయిందంటే క్యారెక్టరైజేషన్స్లో నుంచి ఒక తెలియకుండా ఫాదర్ రోల్స్ కూడా హీరో రోల్స్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి ఫాదర్స్ నాకు ఎస్ఆర్ కళ్యాణ మండపం అదొక పెద్ద ఇది ఇచ్చింది, ఒక బూస్ట్ ఇచ్చింది. అలాగే మొన్న సరిపోదా శనివారం, ఆ ఫాదర్ కూడా విపరీతంగా జనం ఎంజాయ్ చేశారు. సరే మొన్న మంచి హిట్, ఈరోజు అందరూ చూస్తున్నది, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నది లక్కీ భాస్కర్, అది మంచి సినిమా. మంచి మీకు సరిపోదా 3 మీకు మంచి హిట్లు పడ్డాయి. ఇప్పుడు కన్యాశుల్కం అని మన ఎపిక్ గురజాడప్పారావు గారిది, అది అందులో మెయిన్ రోల్ చేశాను, రామపంతులు క్యారెక్టర్. అలాగే దేవకట్టాతో ఇప్పుడు మైసభ అని, అది బ్యూటిఫుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్ ప్రాజెక్టు, అది వెబ్ సిరీసే, అదొకటి జరుగుతోంది. మలయాళం ఫస్ట్ టైం సురేష్ గోపి గారి సినిమాలో ఒక మెయిన్ రోల్ అడిగారు, ఒట్టకొంబన్ అని. ఈ 2 రోజుల్లో కథ విని ఫైనలైజ్ చేస్తాను. ఫస్ట్ మలయాళం, స్ట్రైట్ మలయాళం అవుతుంది. మన డబ్బింగ్లోనే వెళ్తున్నాయి. జనతా గ్యారేజ్, ఇప్పుడు లక్కీ భాస్కర్ చాలా పాడింది అక్కడ. అలాగే జనతా గ్యారేజ్ పాడింది మోహన్ లాల్ గారితో. సో వెళ్తున్నాయి మన సినిమాలు. ఎవడు కూడా అక్కడ బన్నీ ఉన్నాడని చెప్పి ఎవడు కూడా మంచి హిట్ అక్కడ. సో అలాగా ఇవన్నీ వెళ్తున్నాయి అన్ని లాంగ్వేజ్లకి. స్ట్రైట్ ఇది అవుతుందేమో సురేష్ గోపి గారిది, చాలా పెద్ద కంపెనీ గోకులం ఫిల్మ్స్ అని, వాళ్ళు అడిగారు. సో కథ వరకు పంపించారు, బాగుందన్నాను, మిగతాది మాట్లాడి ఫైనలైజ్ చేయాలి. సో ఇయర్ మొత్తం సౌత్ అయిపోతుంది.